Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్లోని ఇంగ్లీష్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను డిస్కస్ చేసేటువంటి ఈ ప్రీవియస్ పేపర్ అనేటువంటిది 27th ఫిబ్రవరి 2024న కండక్ట్ చేసినటువంటి ఏపీ టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఇందులో 61 క్వశ్చన్ నంబర్ 61 నుండి 90 వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. వాటిల్ని నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ అంటే 61st నంబర్ ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్, టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అనేసి ఇచ్చారు. మనం గమనించినట్లయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఇఫ్ కండిషన్కి చెందినటువంటిది. దిస్ బిలాంగ్స్ టు ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్స్లో కూడా ఇది మనకి ఫస్ట్ కండిషన్ పాసిబుల్ కండిషన్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పాసిబుల్ కండిషన్లో మనకి సింపుల్ ప్రెజెంట్ అనేటువంటిది ఈ కండిషనల్ క్లాస్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది సూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్స్గా మనకి లైక్, విల్ లైక్, వుడ్ లైక్, ఆర్ లైక్ అని ఇచ్చారు. ఇక్కడ సెట్ అయ్యేది ఒకటి, అది ఫస్ట్ వన్, లైక్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. సరే, సెకండ్ వన్ చూద్దాము. షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. ఇక్కడ మనకి టైం ఇండికేటర్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఏ ఫ్యూ మినిట్స్ ఎగో జరిగిపోయింది, ఆల్రెడీ కంప్లీటెడ్, వర్క్ కంప్లీటెడ్ అనమాట. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ అయిపోయినటువంటి వర్క్ గురించి మనం ఇక్కడ సూటబుల్ వర్బ్ అనేటువంటిది చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మన పని ఈజీ అయిపోయింది. ఎందుకంటే మేక్డ్ అని ఇచ్చారు, దెర్ ఈజ్ నో వర్డ్ లైక్ దట్. మేక్ అని ఇచ్చారు, బట్ షీ ఉంది కాబట్టి మేక్ అనేది రాదు. మేక్స్ అని ఇచ్చారు, ఇక్కడ మేక్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము, బట్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మేక్స్ యూజ్ చేయము. మేడ్ అనేటువంటిది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మేక్ కాబట్టి ఇక్కడ మేడ్ అనేది వస్తుంది. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. సరే, ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాము. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏది కరెక్ట్గా ఉంది అనేసి అడిగారనమాట. ఐ కేమ్ హియర్ బై వాక్ అన్నారు. బై వాక్ అనేది రాంగ్. ఐ కేమ్ హియర్ బై ఫుట్ అన్నారు. బై ఫుట్ అనేది కూడా రాంగ్. థర్డ్ వన్, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అన్నారు. ఆన్ ఫుట్ అనేది కరెక్ట్. ఒకసారి 4th వన్ కూడా చూద్దాము. ఐ కేమ్ హియర్ బై ఫుట్ బై వాక్ అని ఇచ్చారు, ఇది కూడా రాంగే. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్గా ఉండేటువంటి సెంటెన్స్. ఇప్పుడు మనం 64th వన్ చూద్దాము. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్ ఈస్, అంటే ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్, అసలు ఈ డైలాగ్ అనేటువంటి దానికి ఉండేటువంటి పర్పస్ ఏంటి అన్నట్లుగా ఇక్కడ మనకి అడగడం జరిగింది. దీనికి మనకి ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. టు కన్ఫ్యూజ్ రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్, కన్ఫ్యూజ్ చేయడం అని ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కాదు, కన్ఫ్యూజ్ చేసేదని కాదు. టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, ఇది కొంచెం రీజనబుల్గానే ఉంది. టు ఒమిట్ పంక్చువేషన్ మార్క్స్, ఇది కూడా కాదు. టు క్రియేట్ టెన్షన్, ఇది కూడా కాదు. సో ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాము. చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్. ఒక సిరీస్లో కానీ ఒక లిస్ట్లో కానీ ఉన్నటువంటి ఐటమ్స్ని సపరేట్ చేసేదానికి మనం యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ మార్క్ ఏది? ఈజీగానే మనం చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ బాట్ యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్ అనేసి ఇట్లా వరుసగా నేను ఒక లిస్ట్ ఇస్తున్నప్పుడు
యాపిల్స్ అనే దాని తర్వాత ఏం చేస్తాను? కామా యూజ్ చేస్తాను. బనానాస్ అనే దాని తర్వాత కామా యూజ్ చేస్తాను. ఇట్లాగ మీరు గమనిస్తూ పోతే ఒక లిస్ట్ అనేది నేను చెప్తున్నప్పుడు అక్కడ రిటన్ ఫార్మ్‌లో నేను కామా అనేటువంటిది యూజ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కామా అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఐటెమ్స్‌ని మనం సెపరేట్ చేసేదానికి లిస్ట్ అనేటువంటి దాంట్లో సెపరేట్ చేసేదానికి యూజ్ చేసేటువంటి పంక్చుయేషన్ మార్క్ కామా. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. Okay, now let us see question number 66. Choose the correct sequence of words in which they appear in the dictionary. ఏం లేదండి ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ అని అడిగారు అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. ఓకేనా? డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. ఇక్కడ కూడా మనల్ని ఇండైరెక్ట్‌గా ఏమడిగారు అంటే ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. మెసేజ్, మెమరబుల్, మెంటర్, మెంబర్ అనేసి వర్డ్స్ ఇచ్చారు. వీటిల్ని మనం ఇప్పుడు ఆర్డర్‌లో పెట్టాలి. అంతే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం పెట్టాలి. ఇక్కడ చూడండి అన్నిట్లో కూడా ఎంఈఏ అనేది కామన్‌గా ఉంది. తర్వాత ఇక్కడ ఎస్ వచ్చింది, ఎన్ ఇక్కడ ఈ రెండిట్లో ఎంఎం వచ్చింది. సో, కాబట్టి వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఎంఈఎం, బీఈఆర్. సో, డి అనేటువంటిది స్టార్టింగ్‌లో వస్తుంది. ఓకేనా? ఇది కరెక్ట్. ఫస్ట్ వన్ డీగా రావాలి. మనకి ఇక్కడ ఆప్షన్స్‌లో బి, ఏ, డి, సి, ఏ ఓకే. అప్పుడు ఇంకా మనకి థర్డ్ వన్నే కరెక్ట్ ఆన్సర్. అంతే. ఎందుకంటే స్టార్టింగ్‌లో డి వచ్చేది కేవలం ఒకటి మాత్రమే ఉంది. అది థర్డ్ వన్. సో, మెంబర్. ఓకేనా? సో, మెంబర్ అనేటువంటిది ఫస్ట్ వస్తుంది. తర్వాత మెమరబుల్ అనేది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మెంటర్ అనేది వస్తుంది. లాస్ట్‌లో మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. అంటే నథింగ్ బట్ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. అంతే. రైట్. నౌ లెట్ us see the 67th one. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్‌ని అంటే రిలేటెడ్‌లీ ఆపోజిట్‌గా ఉండేటువంటి దాన్ని ఓకేనా? ఆపోజిట్‌గా ఉండేటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేటువంటి లింకర్ ఏది ఇక్కడ అనేసి అడిగారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్‌లో మనకి హౌ ఎవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్‌వర్డ్స్ అని ఇచ్చారు. ఆఫ్టర్‌వర్డ్స్ కాదు. ఫస్ట్ అనేది కాదు. నెక్స్ట్ అనేది కాదు. హౌ ఎవర్ అనేది మనకి కాంట్రాస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఓకేనా? అది. నెక్స్ట్ 68th వన్. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు. అసలు కాంప్లెక్స్ సెంటెన్స్‌కి ఉండేటువంటి క్వాలిటీ ఏంటి? ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. అదే కాంపౌండ్ సెంటెన్స్ అయితే ఏంటి? రెండు కూడా మెయిన్ క్లాజ్‌లే ఉంటే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అంటే అందులో ఒకే ఒక ఫైనైట్ వర్బ్ తోటి మనకి అంటే ఒక వర్బ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఒక క్లాజ్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. అది మనకి సింపుల్ సెంటెన్స్. ఓకేనా? రైట్. సరే ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దాం. షీ డజంట్ యూజ్ ఏ కంప్యూటర్. ఇక్కడ మనకి ఒకే ఒక మెయిన్ క్లాజ్‌లో ఇచ్చేశారు కాబట్టి ఇదేంటిది? సింపుల్ సెంటెన్స్. ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. ఇక్కడ అండ్ అని ఇచ్చారు. ఎప్పుడైనా అండ్ అని వచ్చింది అంటే మనకి రెండు కూడా మెయిన్ క్లాజులు ఉన్నాయి అని అర్థమైపోతుంది. అంటే ఇది కాంపౌండ్ సెంటెన్స్. దే విల్ మీట్ అస్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా. ఇక్కడ మనకి ఒకే ఒక మెయిన్ వర్బ్ తోటి సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఆల్దో చూసారా? ఇంకా ఇదే మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఆల్దో, దో, ఈవెన్ దో ఇట్లాంటివి మనకి ఎక్కడొస్తాయి? కాంప్లెక్స్ సెంటెన్స్‌లో వస్తాయి. ఆల్దో ఇట్ వాస్ కోల్డ్ ఔట్‌సైడ్. ఇది సబార్డినేట్ క్లాస్. షీ డిడ్ంట్ వేర్ ఏ కోట్. షీ డిడ్ంట్ వేర్ కోట్ అనేటువంటిది మెయిన్ క్లాస్. సో, ఇప్పుడు ఈ ఫోర్త్ వన్ అనేటువంటిది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకని ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. కాబట్టి ఈ 68థ్‌లో కాంప్లెక్స్ సెంటెన్స్‌కి మనకి ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు 69th వన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ మౌస్ అనేసి ఇచ్చారు. అంటే మనకి ప్లూరల్ ఫార్మ్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్లూరల్స్, ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. రెగ్యులర్ ప్లూరల్స్ ఏంటంటే మనము ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేస్తాం జనరల్‌గా ఫర్ ది సేక్ ఆఫ్ ప్లూరల్స్. సింపుల్‌గా ఎస్ అనేది యాడ్ చేస్తే దాన్ని రెగ్యులర్ ప్లూరల్స్ అంటాము. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అంటే డిఫరెంట్‌గా మారుతాయన్నమాట. ఓకేనా? అంటే మనకి టూత్, టీత్ ఇట్లాగా ఆక్స్, ఆక్సెన్ ఓకేనా? ఇట్లాగా మారుతాయన్నమాట. వాటిల్ని
ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనేసి అంటారు. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి మౌస్ అనేటువంటిది ఒక ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఇచ్చేటువంటి వర్డ్ అనమాట. ఓకేనా? ఈ మౌస్ అనేది సింగులర్. దీనికి ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ ప్లూరల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. మనందరికీ తెలిసిందే థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మైస్. మౌస్ అనేటువంటి దానికి ప్లూరల్ ఫార్మ్ ఏంటి? మైస్ అనమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ ద 70th వన్. సో 70 చూద్దాము. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఓకే. సో అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ప్రొనౌన్స్‌ని కనుక్కోండి అనేసి అడిగిచ్చారనమాట. ఇక్కడ సూటబుల్‌గా ఉండేటువంటి ప్రొనౌన్స్‌ని కనుక్కోండి. ఒక్కొక్క దాన్ని మనం సెట్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీబడీ కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ హీ వాంట్ టు. రాంగ్‌గా ఉంది. కరెక్ట్ మీనింగ్ లేదు. నోబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ షీ వాంట్ టు. ఇది కూడా కరెక్ట్‌గా మీనింగ్ ఇవ్వడం లేదు. ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. యెస్. ద థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఎవరైనా రావచ్చు. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు రావచ్చు. అంతే. ఓకేనా? ఈ యూ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా? అదనమాట. నౌ 71 చూద్దాము. చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్. ఇక్కడ మనం ఫ్రేజల్ వర్బ్‌ని చూస్ చేసుకోవాలి. ఏ ఫ్రేజల్ వర్బ్‌ని చూస్ చేసుకోవాలి అంటే ఏదైతే టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాస్ యాన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. ఆఫర్‌ని, రిక్వెస్ట్‌ని రిజెక్ట్ చేస్తూ, రిఫ్యూజ్ చేస్తూ ఉండేటువంటి మీనింగ్ కలిగి ఉండేటువంటి ఫ్రేజల్ వర్బ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పుట్ అప్ అని ఇచ్చారు. సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్. ఏది చెప్పండి? విచ్ ఫ్రేజల్ వర్బ్ ఈస్ గివింగ్ ద మీనింగ్ దట్ టు రిజెక్ట్ ఆర్ రిఫ్యూజ్ సంథింగ్ వెన్ వి ఆఫర్ ఆర్ రిక్వెస్ట్? టర్న్ డౌన్. హీ టర్న్ డౌన్ మై రిక్వెస్ట్. అంటే హీ రిజెక్టెడ్ మై రిక్వెస్ట్. షీ టర్న్ డౌన్ మై ఆఫర్. అంటే షీ రిఫ్యూజ్డ్ మై ఆఫర్. ఇట్లాగనమాట. టర్న్ డౌన్ అంటే రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాస్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్ అనేది మీనింగ్. గుర్తుపెట్టుకోవాలి. సరే నౌ లెట్ us see the 72nd వన్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే తెలుసు. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా. మెయిన్‌గా మనకి 4 కైండ్స్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఇవి కాకుండా మరొకటి కూడా చెప్తుంటారు ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేసి. సో అలా చూసుకుంటే 5 కూడా ఉంటాయి. బట్ జనరల్‌గా అయితే 4 ఉంటాయి. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటి వాటి గురించినటువంటి ట్రూ స్టేట్మెంట్ ఏది? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అని ఇచ్చారు. లెట్ us see here. దే యూజువల్లీ ఎక్స్‌ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. కాదు. దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్. కాదు. దే గివ్ కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. యెస్. ఫోర్త్ వన్ కూడా ఒకసారి చూద్దాం. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్స్. ఇది కూడా కాదండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ గివ్ కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇది కరెక్ట్. ఓకే. నౌ లెట్ us see the 73rd వన్. హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. ఇక్కడ మనకి ఒక డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇచ్చారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ గివెన్ అబోవ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్‌గా ఉండేటువంటి ఆన్సర్‌ని కనుక్కోవాలన్నమాట మనం. ఇక్కడ చూసారా లెట్స్ గో హోమ్ అని ఇచ్చారు. లెట్స్ గో, లెట్స్ అని వచ్చినప్పుడు మనకి ప్రపోజ్డ్ ఇంకా షుడ్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం మన క్లాసెస్ అన్నిట్లో కూడా. ఓకేనా? అంటే ఇక్కడ లెట్స్ అనేటువంటిది వచ్చినప్పుడు ప్రపోజ్డ్ అని ఇంకా షుడ్ అనేటువంటివి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నౌ లెట్ us see the options here. He proposed to me that we should go home together. He urged me to go home with him. He asked me to go home with him. He proposed me to go home with him అనేసి ఇచ్చారు. బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. He proposed to me that we should go home together అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి 74th వన్. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్ అనేసి ఇచ్చారు. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ అన్నప్పుడు ఇక్కడ మనకి సింగులర్‌గానే తీసుకోవాలి కదా. సింగులర్
హెల్పింగ్ వర్బ్ మనం ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. లెట్ అస్ సీ నౌ. చూస్ ద కరెక్ట్ వర్బ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఈజ్, ఆర్, వర్, బి అని ఇచ్చారు. ఆర్, వర్, బి అనేటువంటి 3 కూడా సెట్ కావు మనకి. దీంట్లో కేవలం ఈజ్ మాత్రమే సెట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్ అనేటువంటిది ఇక్కడ వస్తుందన్నమాట. సరే, నౌ లెట్ అస్ సీ ద 75th వన్. 75th వన్ చూద్దాము. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది మీనింగ్ అనమాట. ఓకేనా? మరి ఈ మీనింగ్ దేనికి సంబంధించిందో మనం కనుక్కోవాలి. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. పైన ఇచ్చినటువంటిది ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ యొక్క మీనింగ్ అనమాట. మరి ఇది దేనికి సూట్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని పార్ట్స్కి సంబంధించినటువంటిది అన్నట్లుగా అనమాట మీనింగ్. ఓకే, ఆప్షన్స్ చూడండి. నేటివ్, కాస్మోపాలిటన్, ఆమ్ని ప్రెజెంట్, ప్యూరిటన్. థింక్ చేయండి. కాస్మోపాలిటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమొస్తుంది? కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అంటే బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేసి, అంటే అన్ని ప్రాంతాలు, ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అన్నట్లుగా నమ్మేటువంటి థాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 76th వన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని ఇచ్చారు. దీన్ని చెప్పుకునే ముందు జస్ట్ ఒక 2 minutes పాటు మన ఇంగ్రాలీ ట్యాప్లో ఉండేటువంటి కోర్సెస్ డీటెయిల్స్ నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? అంటే మనం ఎగ్జాక్ట్గా 15 బిట్స్ని డిస్కస్ చేసుకున్నాము. ఒక్కసారి మన ఇంగ్రాలీ ట్యాప్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఒక్కసారి మీకు డిస్కస్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మన ఇంగ్రాలీ ట్యాప్లో మెంటర్షిప్ కోర్స్ అనేటువంటిది ఉందండి. ఇది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంకా టీజీటీకి సంబంధించింది. దీని కాస్ట్ 4500, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో సైకాలజీ ఇంగ్లీష్ మీడియం ఎక్కడా కూడా మనకి దొరకట్లేదు, అందుకని నేను చేసి పెడుతున్నాను. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా? బట్ ఇవి ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వల్లో ఉంటుంది. మెటీరియల్ మొత్తం బిట్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. నెక్స్ట్ గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ మొత్తం కూడా సిలబస్ కంప్లీట్ చేసి మీకు రెడీమేడ్గా ఇక్కడ మొత్తం కోర్స్ పెట్టున్నాము. ఇంకా 60 days షెడ్యూల్ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగిపోయింది. సో ఈ కోర్సు అనేటువంటిది ఒక కంప్లీట్ కోర్స్ అనమాట ఇది. ఓకేనా? సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కాల్ కూడా చేసి నా గైడెన్స్ అనేది కూడా మీకు కంప్లీట్గా ఇక్కడ మీకు ఉంటుంది. క్లాసెస్ అనేటువంటివి చాలా చక్కగా ఉంటాయి. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే క్లాసెస్ మీకు చక్కగా అర్థమవుతాయి. తర్వాత ఇచ్చినటువంటి టెస్టులని మీరు రాశారు అంటే మీరు ఆ కాన్సెప్ట్లో బెస్ట్గా తయారవుతారు. క్లాసెస్ అయితే మీకు అర్థం కాకుండా ఉండేటువంటి క్వశ్చనే లేదు. 100% ఐ విల్ గివ్ అష్యూరెన్స్ దట్ మీకు ఖచ్చితంగా చక్కగా అర్థమవుతాయి. అంటే మీకు నాలెడ్జ్ లేకపోయినా సరే, అదేంటో అసలు తెలియకపోయినా సరే ఆ క్లాస్ విన్నారు అంటే మీకు అర్థమవుతుందనమాట. అంత చక్కగా క్లాసెస్ ఉంటాయి. ఓకే సార్, నాకు సైకాలజీ, పిఐఈ వద్దు, ఓన్లీ ఇంగ్లీష్ వరకు మాత్రమే కావాలి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అంటే దానికోసం మరొక కోర్స్ చేసి పెట్టున్నాము. అది ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేసి పెట్టాం దీనికి టైటిల్. ఇది 2500, 2 years వ్యాలిడిటీ. ఇక్కడ మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంకా సైకాలజీ, ఇంకా డైలీ టెస్ట్లు అని చెప్పాం కదా, అవి ఉండవు అనమాట. మిగతావన్నీ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ ఇవి మొత్తం కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా మీకు రిమైనింగ్ ఆల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్రీవియస్ కోర్స్ కానీ ఈ కోర్స్ కానీ మీకు పీడిఎఫ్లు అనేటువంటివి ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఇది మీ వాట్సాప్లో మీకు పంపిస్తాము. మీరు వాటిల్ని జెరాక్స్ తీసుకొని కోర్సులో ఉండేటువంటి వీడియోస్ చూస్తూ ఆ జెరాక్స్ కాపీస్ని మీరు చూసుకుంటూ నోట్స్ రాసేటువంటి కష్టం కూడా లేకుండా చదువుకోవచ్చు. ప్రిపరేషన్కి టైం అనేది ఎక్కువ దొరుకుతుంది. అందుకోసమే పీడిఎఫ్లు అనేటువంటివి మీకు వాట్సాప్కి పంపిస్తాము. మీరు హ్యాపీగా వాటిని జెరాక్స్ తీసి మీరు ప్రిపేర్ కావచ్చు అనమాట. 10 minutes లోపే, కోర్స్ పర్చేజ్ చేసిన 10 minutes లోపు మీకు పీడిఎఫ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ప్రిపరేషన్కి ఉపయోగించుకోవచ్చు. ఇంకా మన యాప్లో ఉండేటువంటి కోర్సెస్ ఏంటి అంటే ఏపీ డిఎస్సి ఇంగ్లీష్కి సంబంధించి టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ ఉంది. ఇది ఒక కాంబో కోర్స్ అండి. దీని కాస్ట్ 3000. ఇక్కడ మీకు టెట్కి ఒక ఫోల్డర్,
స్కూల్ అసిస్టెంట్‌కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము. ఇక్కడొచ్చేసి మీరేంటంటే టెట్ చదవాలి అనుకున్నప్పుడు టెట్ సిలబస్ ఓపెన్ చేసి చదువుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ చదవాలి అనుకున్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ ఓపెన్ చేసి చదువుకుంటారు. ఇక్కడ టెట్‌కి మనము ఈ కోర్సులో టెట్‌కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్‌లు కూడా ఇందులో ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ సెపరేట్‌గా చేసి పెట్టున్నాము. ఒకవేళ సెపరేట్‌గా కావాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా సెపరేట్‌గా ఒక కోర్స్ చేసి పెట్టున్నాము. ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇది గాని, సైకాలజీ గాని. అలాగే ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్‌కి కూడా కోర్స్ అనేటువంటిది చేసి పెట్టున్నాము. లిటరేచర్ పార్ట్ వరకే వస్తుంది. నెక్స్ట్ డీఎస్సీ, ఎస్ఏ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లు అనేవి ఉంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఏపీ జేఎల్/డీఎల్/పీఎల్ ఇంగ్లీష్ పేపర్ 2 కోర్స్ కంప్లీట్‌గా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి పేపర్ 1ఏ, 1బి, 2ఏ, 2బి వీటికి 30 మార్క్స్‌కి ఫుల్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చామండి. ఇంగ్లీష్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ టెట్ 90 మార్క్స్‌కి అంటే ఎవరైతే ఇంగ్లీష్ టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ అనేటువంటిది ఉంచడం జరిగింది. ఇక్కడ మీకు సైకాలజీ, తెలుగు రాదు. రిమైనింగ్ మొత్తం ఇంగ్లీష్ మొత్తం 90 మార్క్స్‌కి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ టెట్‌కి సంబంధించినటువంటి డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్‌లు అనేటువంటివి ఇక్కడ ఒక కోర్సు రూపంలో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉంటే ఈ కోర్సెస్ గురించి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. మీరైతే ఒకసారి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. అది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ శాంపుల్ వీడియోస్ ఉంటాయి. క్లాసెస్ ఉంటాయి. డెమో క్లాసెస్ లాగా. వాటిల్ని చూడండి. వాటిల్ని చూసినప్పుడు యూ కెన్ అండర్‌స్టాండ్ హౌ నైస్ ద క్లాసెస్ ఆర్. క్లాసెస్ అనేవి ఎంత చక్కగా ఉన్నవి అనేసి మీకు ఆ క్లాసెస్‌ని విన్నప్పుడు, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత మీకు ఓకే అనుకుంటే యూ కెన్ పర్చేస్. దేర్ ఈజ్ నో కంపల్షన్. ఒక్కసారి అయితే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్లాసెస్ అయితే వినండి. సో చూడండి, క్లాసెస్‌ని చూడండి. సో ఇఫ్ యూ లైక్ దెన్ యూ కెన్ గో ఫర్ పేమెంట్. అదర్‌వైజ్ యూ కెన్ మూవ్ ఆన్ విత్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో. ఓకేనా? సరే. ఇంకా మనం మన టాపిక్‌లోకి వచ్చేద్దాం. ఆల్రెడీ మనం 30 బిట్స్‌లో 15 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. నౌ లెట్స్ రెజ్యూమ్ అవర్ ఏపీ టెట్ ప్రీవియస్ క్వెషన్ పేపర్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం 76th బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారు ఇక్కడ. కరెక్ట్‌గా స్పెల్లింగ్ ఉండేటువంటి వర్డ్ కనుక్కోండి అని ఇచ్చారు. ఇక్కడ మనకి చూస్తే జిప్సీస్ అనేటువంటి దానికి కరెక్ట్‌గా మనకి ఏదొస్తుంది చెప్పండి? జిప్సీస్ అనేటువంటి దానికి జీవైపీఎస్ఐఈఎస్ జిప్సీస్ అనేటువంటిది ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్పెల్లింగ్ అనేటువంటిది కరెక్ట్‌గా ఇక్కడ మనకి చూస్ చేసుకోండి అనేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ స్పెల్లింగ్ అనేటువంటిది మనం కరెక్ట్‌గా చూస్ చేసుకోవాలి. దీనికి జీవైపీఎస్ఐఈఎస్ అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ బై మిస్టేక్ ఏమైందంటే ఇక్కడ కూడా ఫోర్త్ వన్ కూడా సేమ్ స్పెల్లింగ్ అనేటువంటిది రిపీట్ అయింది. బట్ గుర్తుపెట్టుకోండి, జీవైపీఎస్ఐఈఎస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏదన్నా ఒకటి రిమూవ్ చేసుకుంటే సరిపోతుందనమాట అంతే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి. యెస్, ఐ రిమూవ్డ్ దిస్. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఓకే, జిప్సీస్. ఓకే అండి. ఇప్పుడు మనం నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే 77th వన్ ఉంది. ఈ 77th వన్ ఓకేనా? ఆ! 77th వన్ వచ్చేసి ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ అంటే దీనికి మీనింగ్ ఏంటి? అంటే మాన్సూన్ మిస్ట్ అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి అనేసి అడిగారు. మాన్సూన్ మిస్ట్ అనే దానికి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సన్‌షైన్, ఫాగ్, స్నో, హేజ్ అనేసి. మాన్సూన్ మిస్ట్ అనగానే గుర్తుపెట్టేసేయాలి మనం ఫాగ్ అనేసి. రైట్. నౌ లెట్ us see 78th. ఐ విల్ టెల్ యూ మోర్. ఐ విల్ టెల్ యూ మోర్. మోర్ అనేదాన్ని అండర్‌లైన్ చేశారు. యూ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్ అనేసి ఇచ్చారు.
అండ్ ఇక్కడ మనల్ని ఏమడిగారు? చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ మోర్. మోర్ అనేటువంటి వర్డ్‌కి యాంటోనియం ఏంటి? అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగారు. మోర్‌కి ఆపోజిట్ ఏంటి? చూడండి ఇక్కడ అడిషనల్ కాదు. ఎక్స్‌ట్రా కాదు. లెస్. యెస్. లెస్ అనేది మోర్‌కి ఆపోజిట్ వర్డ్. మోర్, లెస్. అంతే కదా! రైట్. సరే నెక్స్ట్ చూడండి. ఎల్ఏడి మనకి సైకాలజీలో వస్తుంది. ఎల్ఏడి అనేసి. సైకో లింగ్విస్టిక్స్‌లో వస్తుందనమాట. విచ్ ఈజ్ యాన్ ఇన్‌బోర్న్ ట్రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రపోజ్డ్ బై సైకో లింగ్విస్టిక్స్. సైకో లింగ్విస్టిక్స్ అనేటువంటి వాళ్ళు ఈ ఇన్‌బోర్న్ ట్రైట్ అనమాట ఇది. అంటే బై బర్త్ వచ్చేటువంటి ఒక అబిలిటీగా మనకి ఈ ల్యాడ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ప్లేస్ ఇన్ ద బ్రెయిన్ అని కూడా చెప్తారనమాట. మరి ఈ ఎల్ఏడిని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ చూడండి లెర్నింగ్ యాక్టివిటీస్ డివైస్ అని ఇచ్చారు. లెర్నింగ్ అక్విజిషన్ డివైస్ అని ఇచ్చారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని ఇచ్చారు. లాంగ్వేజ్ యాక్టివిటీస్ డిజైన్ అని ఇచ్చారు. ఏంటి చెప్పండి? వాట్ ఈజ్ ల్యాడ్? ల్యాడ్ అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేటువంటిది ఎల్ఏడి అనేసి మనం అంటామనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకో. లాంగ్వేజ్ ఆర్ లెర్నింగ్ అనేది మీకు కన్ఫ్యూజ్ రావచ్చు. ఓకే? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎల్ఏడి అనేటువంటిది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఓకేనా? దీన్ని మాత్రము మిస్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఇది మన హ్యూమన్ బ్రెయిన్‌లో ఒక పార్ట్‌గా మనకి ఈ సైకో లింగ్విస్టిక్స్‌లో చెప్పడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఓకేనా? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. యాక్చువల్‌గా ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి నోమ్ చామ్స్కీ గారు 1960లో అట్లాగా ప్రపోజల్స్ అన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ ఎల్ఏడి అంటే ఒక మెంటల్ కెపాసిటీ అనేది గుర్తుంచుకోవాలి. ఈ ఎల్ఏడి ద్వారానే మనం లాంగ్వేజ్ చిన్నప్పుడే పిల్లలు లాంగ్వేజ్‌ని అక్వైర్ చేసుకోవడము, ప్రొడ్యూస్ చేయడము చేస్తారు అనేసి మనకి ఈ సైకో లింగ్విస్టిక్స్‌లో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సరే నెక్స్ట్ చూద్దాం మనం. ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అనేసి ఇచ్చారు. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ కిందకి వచ్చేటువంటి స్కిల్స్ ఏవని ఇచ్చారు ఇక్కడ. లిజనింగ్ అండ్ రీడింగ్ కాదు. లిజనింగ్ అనేది మనకి రాదనమాట గ్రాఫిక్ మోటార్ కింద. లిజనింగ్ అండ్ రైటింగ్ వస్తుంది గ్రాఫిక్ మోటార్, బట్ లిజనింగ్ రాదు. రీడింగ్ అండ్ రైటింగ్. యెస్. సో ద థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రీడింగ్ అండ్ రైటింగ్ అనేటువంటివి గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ 81 ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కంటెంట్ వర్డ్ ఏది అనేసి ఇచ్చారనమాట. మీరు మెథడాలజీలో ఖచ్చితంగా కంటెంట్ వర్డ్స్ ఏవి, స్ట్రక్చర్డ్ వర్డ్స్ ఏవి అనేటువంటివి నేర్చుకోవాలి. ఓకేనా? సో కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తాయి. మరికొన్ని వచ్చేసి స్ట్రక్చర్డ్ వర్డ్స్ కిందకి వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఈ కంటెంట్ వర్డ్స్ కింద వచ్చేటువంటిది ఏంటి అంటే బ్రేవ్ అనేటువంటిది కంటెంట్ వర్డ్ కింద మనకి రావడం జరుగుతుంది. బ్రేవ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఓకేనా? అలాగనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ 82nd వన్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కంపోజిషన్. కంపోజిషన్ అనేటువంటి దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అనేసి అడిగారు. ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే అని ఇచ్చారు. కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఏ జిగ్జాగ్ వే కాదు. ఎక్స్ప్లోర్ ఫొనెటిక్స్ కాదు. ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్ కాదు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే థాట్స్‌ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంచడాన్ని మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ కంపోజిషన్‌గా చెప్పొచ్చనమాట. ఓకే అండి. ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఇచ్చారు. ప్యాసేజ్ 83 క్వెషన్, 84 క్వెషన్. దీనైతే మీరు చదివి వీటికి ఆన్సర్ చేసుకోండి. ఐ యామ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్ హియర్. ఎందుకంటే ఇది యూ నో హౌ టు డూ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. కాబట్టి వీటిని చదివి మీరు ఆన్సర్ అనేది ట్రై చేయండి. బట్ ఐఎమ్ గివింగ్ హియర్ ద ఆన్సర్స్ ఫర్ యూ. 83rd వన్‌కి ఆన్సర్ వచ్చేసి మీకు సెకండ్ వన్ వస్తుంది. ఓకేనా? అలాగే 84th వన్ కూడా ఆన్సర్ అనేటువంటిది సెకండ్ వన్ వస్తుంది. ఓకే? రైట్. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ 85th వన్. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్, బైలింగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్. టీచర్ గనక ప్రాపర్‌గా కాన్షియస్‌గా ఉండకపోతే
బైలింగ్వల్ మెథడ్ అనేది ఏమైపోతుంది అంటే, బైలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి చెప్పండి అసలు? ఇక్కడ మదర్ టంగ్ యూసేజ్ అనేటువంటిది కేవలము టీచర్ మాత్రమే అవసరమైనప్పుడు, అవసరమైనంత వరకు మాత్రమే యూజ్ చేస్తాడు. ఆ మెథడ్‌ని బైలింగ్వల్ మెథడ్ అనేసి అంటాము. సీజే డాడ్సన్ బైలింగ్వల్ మెథడ్ అంటాం కదా! యెస్. సో, ఆ బైలింగ్వల్ మెథడ్‌లో ఒకవేళ టీచర్ గనక సరిగ్గా గుర్తుంచుకోకుండా తనకిష్టం వచ్చినట్లు మదర్ టంగ్ యూజ్ చేస్తే, ఆ బైలింగ్వల్ మెథడ్ కాస్త ఏంగా మారిపోతుంది? గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌గా మారిపోతుంది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ అంటే తెలుసు కదా! ప్రతి వాక్యాన్ని, ప్రతి సెంటెన్స్‌ని మదర్ టంగ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. అలా మారిపోతుంది. కాబట్టి బైలింగ్వల్ మెథడ్‌లో టీచర్ చాలా కాన్షియస్‌గా ఉండాలి. ఎక్కడ అవసరమో అక్కడ వరకి మాత్రమే మదర్ టంగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలనమాట. నెక్స్ట్ 86th వన్ ద సైలెంట్ వే వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై. ద సైలెంట్ వే అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? ద సైలెంట్ వే ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఇక్కడ హోమర్, హైమ్స్, మైకేల్ వెస్ట్, గ్యాటింగో అనేసి ఇచ్చారు. ద కరెక్ట్ వన్ ఈజ్ గ్యాటింగో. గుర్తుపెట్టుకోవాలి. సైలెంట్ వే వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై గ్యాటింగో. నెక్స్ట్ 87th వన్ ఐ విల్ వాక్ డాష్ ద మార్కెట్ సూపర్ మార్కెట్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అప్ టు ద సూపర్ మార్కెట్ కాదు, ఆఫ్ ద సూపర్ మార్కెట్ కాదు, అప్ టు ద సూపర్ మార్కెట్ ఓకే, డ్యూ టు సూపర్ మార్కెట్ కాదు. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్. దట్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88th వన్ చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండేటువంటి సెంటెన్స్ని చూస్ చేసుకోమన్నారు. షీ రీడ్స్ డైలీ. రీడ్స్ డైలీ అంటే ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్. షీ రెడ్ ద ఎంటైర్ బుక్. ఇది పాస్ట్ టెన్స్. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. డైలీ అని వచ్చింది కాబట్టి రీడ్ ద న్యూస్ పేపర్. వి రీడ్ అవర్ లెసన్స్ ఎవ్రీడే. ఎవ్రీడే డైలీ, డైలీ వచ్చింది కాబట్టి ఈ మూడు కూడా కాదు. ద సెకండ్ వన్ ఈజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా? రైట్. అంటే వెర్బ్ టు అండి ఇక్కడ. సింపుల్ పాస్ట్ అని వస్తే వెర్బ్ టు రావాలి. ఓకేనా? అది. ఇక్కడ చూసేదానికి అన్నీ రీడే కదా సార్ ఉంది. దీన్ని మాత్రం వెర్బ్ టు అని మీరు ఎలా కనిపెట్టారు అంటే, ఇక్కడ దెర్ ఈజ్ నో టైమ్ ఇండికేటర్ లైక్ డైలీ అండ్ ఎవ్రీడే. ఈ డైలీ అండ్ ఎవ్రీడే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకేనా? బట్ ఇక్కడ మాత్రము ఆమె ఎంటైర్ బుక్‌ని చదివేసింది అనే మీనింగ్‌లో వస్తుంది. చదివేసింది ఆల్రెడీ. షీ రెడ్ ద ఎంటైర్ బుక్ అంతే. కాబట్టి ఇది కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్. కొంచెం ఆలోచించాలండి. మనం ఆన్సర్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. నెక్స్ట్ యూ ఆట్ టు అపాలజైజ్. ఇక్కడ ఆట్ టు అనేటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్ ఏంటి? చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అని ఇచ్చారు. ఈ ఆట్ టు అనేటువంటిది ఎప్పుడు కూడా మోరల్ ఆబ్లిగేషన్‌గా ఉంటుంది. ఓకేనా? మోరల్ ఆబ్లిగేషన్‌గా ఉంటుంది. నెక్స్ట్ 90th వన్ ఇది లాస్ట్ వన్ అండి. 90 క్వెషన్ నంబర్ 90. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. హీ ఈజ్ ఏ డాక్టర్ అని. దానికి ఇక్కడ కొన్ని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి ఏది సూటబుల్ అవుతుందో ఆ స్టేట్మెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఒమిట్ చేయాల్సిన అవసరం లేదు. ద ఆర్టికల్ షుడ్ బి ద. షీ ఈజ్ ద డాక్టర్ అంటామా? కాదు. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్‌లీ. హీ ఈజ్ ఏ డాక్టర్. ఈ థర్డ్ వన్నే అండి కరెక్ట్ వన్. ఇంకా ద ఆర్టికల్ బి యాన్. యాన్ అనేది అసలు రాదు. కాబట్టి ద థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటది? ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్‌లీ. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఈ ప్రీవియస్ పేపర్‌లో ఉన్నటువంటి 30 బిట్స్ అనేటువంటివి మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్ అన్నమాట ఇది. ఓకేనా? సో, ఇది 27th ఫిబ్రవరి 2024 జరిగినటువంటి సెషన్ 1 ఏపీ టెట్ పేపర్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో, ఇలాంటి బిట్స్ అన్నీ కూడా మనము ఇంకా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మీకు యాప్‌లో మన కోర్సెస్‌లో మనము ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. మీకు ఇంకా యాప్‌లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నాకు కాల్ చేయొచ్చు. 7799691771 ఈజ్ మై మొబైల్ నంబర్. థాంక్ యూ వెరీ మచ్.